హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తోటకూర పులుసు చేద్దాము. తోటకూర పులుసు ఏముంది, మామూలే కదా అనుకుంటున్నారా? మామూలే, కానీ ఇందులో ఒక వెరైటీ కూడా ఉంది. వెరైటీ కాంబినేషన్ అదేమిటంటే మాగాయ. తోటకూర మాగాయ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు కొత్త ఊరగాయలన్నీ పెట్టుకుంటున్నాము. పాత ఊరగాయలని ఏం చేయాలో తెలియదు, ఇంకా తినబుద్ధి కూడా కాదు. కొత్తవి చూసాక పాతవి తినబుద్ధి కాదు అని ఆ పాత మాగాయ వాడి ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ముందు లేత తోటకూర తీసుకోవాలి. తీసుకుని దీన్ని శుభ్రంగా కడగాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది. ఇలా వేళ్ళు ఇవన్నీ కట్ చేసేసి శుభ్రంగా కడిగి తర్వాత సన్నగా తరుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తోటకూరని ఇలా సన్నగా తరుక్కోవాలి. తరుక్కున్నాక ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి. ఒక కుక్కర్లోను కొంచెం పెసరపప్పు, ఒక స్పూన్ పెసరపప్పు వేయాలి. వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒలిచిన వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు ఆప్షనల్, నాకు ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. వేస్తే బాగుంటుంది. అలాగే ఒక ఉల్లిపాయ, ఇది కూడా ఇందులో కలిపేయాలి. కలిపేసి ఈ మన తోటకూర తరిగిన ఉంది కదా, ఈ తోటకూర కూడా ఇందులో వేసేయాలి కుక్కర్లో. వేసిన తర్వాత పసుపు వేయాలి. ఒక స్పూన్ పసుపు వేసి ఉప్పు కూడా వేసేద్దాము. అన్నీ డైరెక్ట్గా కుక్కర్లో వేసేస్తే తొందరగా అయిపోతుంది. ఉప్పు మాత్రం కొంచెమే వేయాలి, ఎక్కువ వద్దు. ఎందుకో తర్వాత చెప్తాను మీకు. వేసి నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక కట్టేశాను. ప్రెషర్ కూడా రిలీజ్ అయింది. మూత తీసేసాను. మూత తీసి కలుపుదాం ఒక్కసారి. కలిపి ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాము. తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు చీల్చి ఇందులో వేద్దాము. ఇప్పుడు దీనికోసము ఒక పేస్ట్ తయారు చేయాలి. అది ఏంటంటే పులుపు కోసము మన ఇంట్లో మాగాయ అది ఉంటుంది కదా, పాత మాగాయ, అది తీసుకోవాలి. దీన్ని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం ఇందాక ఉప్పు తక్కువ వేసాము, చెప్తాను అన్నాను కదా ఎందుకన్నది. ఎందుకంటే మాగాయలో కూడా ఉంటుంది కదా, అందుకోసం అప్పుడు తక్కువ వేసాము. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా చేసుకుందాం దీన్ని. తోటకూర పులుసు ఉడుకుతుంది కదా, ఇందులో ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకున్న మాగాయ ముద్ద వేసుకుందాము. ఇందులో చిన్న బెల్లం ముక్క వేసాను, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ ముద్ద ఇందులో వేసేద్దాము. వేసి బాగా ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుదాము. ఈ మాగాయ ముద్ద కూడా మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి. ఇది ఇంక ఇందులో చింతపండు అవసరం లేదు, చింతపండు ప్లేస్లో మాగాయ ముద్ద. ఇప్పుడు కొంతసేపు ఉడికించుకుందాం దీన్ని. పులుసు ఉడుకుతుంది కదా, ఇది కొంచెం పలచగా ఉంది. ఇది కొంచెం చిక్కబడటం కోసము పిండి పెట్టాలి. శనగపిండి కానీ బియ్య పిండి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు బియ్య పిండి తీసుకున్నాను, ఒక స్పూన్, ఒక కప్పులో. ఇందులో కొంచెం నీళ్లు పోసి పలచగా కలుపుకోవాలి. ఆ నీళ్లు కూడా మనం ఇందాక మాగాయ ముద్ద రుబ్బాం కదా మిక్సీ జార్లో, అందులో నీళ్లు పోసి కలిపాను. ఈ పిండి కూడా వేసేసి ఉడికించుకుందాము. అలాగే తాలింపు కూడా ఇప్పుడే వేసేస్తే మంచి వాసన వస్తుంది. ఇది ఇందులో ఆవాలు, మెంతులు, కొంచెం ఇంగువ వేసాను. ఇది కూడా ఇందులో వేసేద్దాము. వేసి ఒక పొంగు రానిద్దాం. పోపు వేసిన తర్వాత ఇంకో పులుసు బాగా ఉడికిపోయింది. చిక్కదనం చూసుకోవాలి. ఇంకా ఇలా ఇదైతే సరిపోయింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది. ఇంకా చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం పిండి పెట్టుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం దీన్ని కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది చాలా బాగుంటుంది. మీకు ఇది నచ్చిందా? ఒకవేళ నచ్చింది అంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.